జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేపు జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉంది. ఈ సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే జీవన్ రెడ్డితో ఫోటో ఉన్న ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు చించివేశారు. ముందు బీఆర్ఎస్ జెండాలు కావాలని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. పార్టీ కార్యకర్తలు జెండాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు జీవన్ రెడ్డి, కేసీఆర్ ఉన్న ఫ్లెక్సీలను చింపేశారు. దీంతో ఘటనా స్థలంలోనే జీవన్ రెడ్డి అనుచరులు ధర్నాకు దిగారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీఎం, మాజీ సీఎంల పోటాపోటీ సభలకు వేదికగా మారింది. రేపు కాళేశ్వరంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొంటుండగా జగిత్యాలలో జీవన్ రెడ్డి జాయినింగ్ మీటింగ్కి మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. రాష్ట్రంలోని కీలక నేతలిద్దరి సభల నేపథ్యంలో అందరి దృష్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనే ఉంది. దాదాపు ఏడాది తర్వాత బయటకు వస్తున్న కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? కాళేశ్వరం సందర్శన అనంతరం సీఎం రేవంత్ ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సోమవారం నాడు బీఆర్ఎస్లో చేరబోతున్నారు. ఏడాదిగా ఫామ్ హౌస్కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు జగిత్యాల వస్తున్నారు. సభ కోసం జగిత్యాలలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు గులాబీ నేతలు. పేరుకు జీవన్ రెడ్డి చేరిక సభ అయినప్పటికీ కేసీఆర్ ఎంట్రీ కాబట్టి ఏర్పాట్లు కూడా అదే రేంజ్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు జగిత్యాలకు వచ్చే ఏర్పాట్లు పర్యవేక్షించారు. జగిత్యాల చుట్టుపక్కలున్న 5 నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తోంది బీఆర్ఎస్. జగిత్యాల సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపైన, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రసంగించే అవకాశాలున్నాయంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ తన సహజ శైలిలో దాదాపు గంటన్నర సేపు ప్రసంగించే అవకాశాలున్నాయంటున్నారు ఆ పార్టీ నేతలు. జగిత్యాలలో కేసీఆర్ సభ గురించి ప్రకటన రాగానే అనూహ్యంగా అదే ఏప్రిల్ 20న సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం పర్యటన ఖరారైంది. ఈ 2 సభలు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే దిగుబడి పెంచామంటోంది కాంగ్రెస్. కాళేశ్వరం వృధా అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాళేశ్వరం ఓ పనికిరాని ప్రాజెక్ట్ అని అంటున్నారు. మంత్రుల బృందం, నాయకుల పర్యటనలు, వివిధ కమిటీల విచారణ, అనేక పరీక్షల తర్వాత ఇటీవల ఎన్డీఎస్ఏ మేడిగడ్డ బ్యారేజ్కి మరమ్మతులు చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రిపేర్లకు ఓకే అంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం టూర్ పెట్టుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా చూసిన తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. మరి కాళేశ్వరం మరమ్మతులకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏం చెబుతారన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ ఇప్పుడు అదే బ్యారేజ్ల మరమ్మతులు చేపట్టడాన్ని బీఆర్ఎస్, కేసీఆర్